ఒక అందమైన రంగుల పట్టణంలో అనయ్య, రవి, వారి చిన్నారి మీరా కలిసి ఆనందంగా జీవించేవారు. ప్రతి ఉదయం నాన్న ఆఫీస్కు వెళుతూ అమ్మ ఇంటి పనుల్లో బిజీగా ఉండగా మీరా కిటికీ దగ్గర నిలబడి తన చిన్న చేతులతో బై చెప్పేది. ఒకరోజు స్కూల్లో ఫ్యామిలీ డే ఉందని ఎంతో ఆనందంగా అమ్మానాన్నలకు చెప్పింది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అని. వాళ్లు నవ్వుతూ ఒప్పుకున్నా పనుల ఒత్తిడితో కాస్త ఆందోళన పడ్డారు. ఆ రోజు స్కూల్ స్టేజీపై మీరా తన కుటుంబం చేతులు పట్టుకుని ఇంద్రధనస్సు కింద నిలబడ్డట్టు గీసిన డ్రాయింగ్ పట్టుకుని నిలబడింది. కాని చుట్టూ అందరి తల్లిదండ్రులూ వచ్చినా ఆమె కుర్చీలు ఖాళీగానే ఉండటంతో ఆమె చిరునవ్వు మెల్లగా మసకబారింది. అప్పుడు మీరా అనే పరిచయమైన స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూసిన ఆమె కళ్లల్లో ఆనందపు కన్నీళ్లు మెరిశాయి. ఊపిరి పీల్చుకుంటూ నవ్వుతూ అమ్మానాన్నలు అక్కడ నిలబడి ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని గట్టిగా కౌగిలించుకుంది. సాయంత్రం బంగారు వెలుగుల్లో ఆ ముగ్గురూ చేతులు పట్టుకుని ఇంటికి నడుస్తూ ఉన్నారు.